నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో హై వోల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా హింసకాండ కొనసాగుతోంది అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత ఒక విధమైన విశ్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయారు పోలింగ్ ముగిసిన రోజు ఆ తర్వాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ రాలేదు మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అయితే పోలింగ్ ముగిసిన తర్వాత కనీసం మీడియా ముందుకు రాలేదు ఎక్స్ వేదికగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపి గెలుపుపై ధీమా వ్యక్తం చేసి చేతులు దులిపేసుకున్నారు ఐపాక్ వీడుకో లాంటి సమావేశంలో ఒకసారి కనిపించారు అంతే ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింస రావణ కాష్టంలో రగులుతుంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా హింసకాండకు స్వస్తి చెప్పాలని పిలుపును గాని హింసను ఖండిస్తూ ప్రకటన గాని చేయలేదు కోర్టు అనుమతి తీసుకుని కుటుంబంతో విదేశాలకు చెక్కేశారు ఇక మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల షర్లని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు ల్యాండ్ సైడ్ల విక్టరీలపై విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఆ తరువాత జరుగుతున్న హింసకాండను ఖండించారు హింసను అదుపు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది చంద్రబాబు కూడా హైదరాబాద్ చేరుకున్నప్పటికీ ఆయన పార్టీ శ్రేణులతో నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని గమనిస్తూ అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ ఏపీ అధినేత షర్మిల మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు ఎక్స్ వేదికగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అంతే ఆమె హుటాహుటిన అమెరికాకు వెళ్లిపోయారు దీంతో షర్మిల అమెరికా యానానికి కారణాలపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే అలు పెరగకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పోలింగ్ పూర్తయిన తర్వాత తన కుమారుడు తల్లితో గడిపేందుకే అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఇప్పటికే సజ్జల రామకృష్ణతో భేటీ అయ్యారని ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అంగీకరించారని పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమవుతున్నాయి అయితే కాంగ్రెస్ వాటిని ఖండించింది అలాగే షర్మిల సన్నిహితులు కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతో గాని జగన్ రెడ్డితో గాని రాజీ పడరని ప్రచారంలో ఉన్న వదంతులన్నీ అవాస్తవాలని కరాఖండిగా చెబుతున్నారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి